హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉప్పల్ నారపల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డు మార్గంలో నేటి నుంచి 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వరంగల్ వైపు వెళ్లే రహదారిని మూసివేయడంతో పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు ట్రాఫిక్ పోలీసులు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు అధికారులు. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్ పరిధిలో నేటి నుంచి 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ సర్కిల్లో వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేశారు. నిర్మాణ సామాగ్రి తరలింపు, పిల్లర్ల ఏర్పాటు పనుల దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా భారీ ఎత్తున దారి మళ్లింపులు చేపట్టారు. ఇందులో భాగంగా ఉప్పల్ సర్కిల్లో ఉన్న వరంగల్ బస్టాప్, యాదగిరిగుట్ట బస్టాప్లను తాత్కాలికంగా నల్లచెరువు కట్ట సమీపానికి మార్చారు. రామంతపూర్ లేదా హబ్సీగూడ వైపు నుంచి వరంగల్ మార్గంలో వెళ్లే వాహనాలను జీఎస్ఐ వద్ద దారి మళ్లించనున్నారు. ఈ వాహనాలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనక భాగం నుంచి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే నాగోల్, ఎల్బీ నగర్ వైపు నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు హయత్ నగర్ మీదుగా పెద్దంబర్పేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పైనుంచి లేదా సర్వీస్ రోడ్డు మార్గంలో ఘట్కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చే వాహనాలను మెఫిల్ హోటల్ వద్ద దారి మళ్లించనున్నారు. ఈ వాహనాలు ఉప్పల్ భగాయత్ మీదుగా నాగోల్ సర్వీస్ రోడ్లోకి ప్రవేశించి నాగోల్ ఫ్లైఓవర్ వద్ద యూటర్న్ తీసుకుని నగరం లోపలికి రావాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి వచ్చే భారీ సరుకు రవాణా వాహనాలను ఓఆర్ఆర్ మీదుగా హయత్ నగర్ కు మళ్లిస్తారు. అదేవిధంగా వరంగల్ కు వెళ్లే భారీ వాహనాలను కూడా హయత్ నగర్, ఓఆర్ఆర్ మీదుగా ఘట్కేసర్ కు మళ్లించనున్నారు. పీర్జాదిగూడ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్ రాకముందే ఉన్న లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా ప్రయాణించి ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ కు చేరుకోవాలి. అక్కడ యూటర్న్ తీసుకుని సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. పీర్జాదిగూడ నుంచి నాగోల్ వెళ్లాలన్నా, నాగోల్ నుంచి వరంగల్ వైపు వెళ్లాలన్నా ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మార్గాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. కాగా హబ్సీగూడ నుంచి నాగోల్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవని, ఆ మార్గం యథాతథంగా కొనసాగుతుందని ఎంఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. రాబోయే 3 నెలల పాటు వాహనదారులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు. మొత్తం 6 పిల్లర్ల నిర్మాణం కోసం ఈ రోడ్డు మూసివేస్తున్నామన్నారు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు. ప్రజలందరూ సహకరించాలన్నారు. తాము ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు చూసి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్టుపై వీడియో రిలీజ్ చేసింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది సర్కార్. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్కు ఎలాంటి నష్టం లేకుండా నిర్మాణం చేపడుతున్నారు. జీరో పార్క్ ఇంట్రూజన్తో రోడ్డు మీడియన్స్లోనే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఉండనున్నాయి. ప్రాజెక్టు కోసం కేబీఆర్ పార్కులోని ఒక్క చెట్టును కూడా నరకబోమన్నారు అధికారులు. కాంక్రీట్కు బదులుగా స్టీల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది జీహెచ్ఎంసీ. స్టీల్ నిర్మాణాలతో పనులు 30 నుంచి 40 రెట్లు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది. KBR Grade Separator Corridor Project, part of the H City in గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ట్రాఫిక్ అంతరాయం ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది జీహెచ్ఎంసీ. సెంట్రల్ మీడియన్లో ఉన్న చెట్లను ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా సురక్షితంగా తరలిస్తామని తెలిపింది. జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఫిలిం నగర్ వరకు సిగ్నల్ ఫ్రీ కారిడార్ కానుంది. రోడ్ నంబర్ 45, ఫిలిం నగర్, క్యాన్సర్ హాస్పిటల్, ముగ్దా జంక్షన్లు కలిపేలా ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వాయు కాలుష్యం 72% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది జీహెచ్ఎంసీ. ట్రాఫిక్ తగ్గడంతో 40 కోట్ల లీటర్లకు పైగా ఇంధనం ఆదా అవుతుందని అంచనా వేశారు అధికారులు. 13.66 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల నియంత్రణ లక్ష్యంగా ఈ ప్రాజెక్టు జరుగుతుందన్నారు. జూబ్లీహిల్స్ మాదాపూర్ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనున్నట్లు అంచనా వేశారు అధికారులు.
అభివృద్ధి, పర్యావరణ సమతూకంతో గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా ప్రాజెక్టు కొనసాగుతుందని తెలిపింది జీహెచ్ఎంసీ. బ్యాంక్ అధికారులమంటూ నమ్మించారు. క్రెడిట్ కార్డు వెరిఫికేషన్ పేరుతో బురిడి కొట్టించారు. అడిగిందే తడవుగా ఓటీపీలు కొట్టేసి బాధితుల అకౌంట్లను ఖాళీ చేశారు. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సాగుతున్న మరో ఘరానా సైబర్ మోసాన్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. కొన్ని రోజులుగా పోలీసుల కల్లుగప్పి తిరుగుతున్న కేటుగాలను వేటాడి పట్టుకున్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమాయక ప్రజల బ్యాంకు ఖాతాలే లక్ష్యంగా సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగు చూసిన ఓ భారీ సైబర్ క్రైమ్ కేసు ఇప్పుడు కలకలం రేపుతోంది. సిటీ బ్యాంక్ ప్రెస్టీజ్ క్రెడిట్ కార్డు డివిజన్ అధికారులమంటూ రంగంలోకి దిగిన కొందరు సైబర్ కేటుగాళ్లు అమాయక బాధితులకు ఫోన్లు చేశారు. ఓటీపీ వెరిఫికేషన్ చేయాలంటూ నమ్మబలికారు. మాటల చాతుర్యంతో బాధితులను నమ్మించి వారి మొబైల్ ఫోన్లలో మాలిషియస్ యాప్స్ ఇన్స్టాల్ చేయించారు. అక్కడితో ఆగకుండా ఓటీపీలను సులువుగా కొట్టేసేందుకు కొరియర్ ద్వారా ప్రీలోడెడ్ మొబైల్ ఫోన్లను కూడా బాధితులకు పంపించి ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ మాయగాళ్లు పంపిన ఫోన్లు, ఇన్స్టాల్ చేసిన మాలిషియస్ యాప్స్ ద్వారా బాధితుల మొబైల్ డేటా మొత్తం నిందితుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో బాధితుల ఫోన్లకు వచ్చే ఓటీపీలను చాకచక్యంగా సేకరించిన ఈ ముఠా వారి బ్యాంకు ఖాతాల్లో అక్రమంగా ప్రవేశించింది. క్షణాల వ్యవధిలోనే ఆన్లైన్ ద్వారా బాధితుల ఖాతాల నుంచి 75,45,451 రూపాయలను మాయం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిశితంగా దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ దారుణానికి ఒడిగట్టింది పశ్చిమ బెంగాల్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా అని తేల్చారు. ఫిషింగ్ స్కామ్ అంటే వాళ్ళు కాల్ చేస్తారు, కాల్ చేసి మీతో ఇంట్రడ్యూస్ అవుతారు. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మిమ్మల్ని చిన్నగా వాళ్ళు లైక్ ఫిషింగ్ అన్నట్టు, అంటే మిమ్మల్ని చిన్నగా వాళ్ళు ఒక ఇది చేసుకొని ఒక ఎర్ర అంటే ఒక్కొక్కసారి అమౌంట్ ఇస్తారు, ఒక్కొక్కసారి మీకు ఆశ చూపిస్తారు. ఇట్లా ఈ క్రెడిట్ కార్డు వస్తుంది, ఈ క్రెడిట్ కార్డు వల్ల మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఇది గోల్డెన్ క్రెడిట్ కార్డు ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ప్రైమ్ కస్టమర్స్కే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్పేంగలోనే వీళ్ళు కొద్దిగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఐఆమ్ ద వన్ ఆఫ్ ద ప్రైమ్
కస్టమర్ ఫర్ దిస్ బ్యాంక్ అది ఇదని గోల్డెన్ ఒక దానికి ప్లాటినం ఇవన్నీ జోడించే వరకు లేని పదాలన్నీ పెడతారు. దట్ ఈస్ ద ఫిషింగ్. కేసును సవాల్గా తీసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలతో పశ్చిమ బెంగాల్కు వెళ్లారు. అక్కడ స్థానిక పోలీసుల సహాయంతో నిందితుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు చేశారు. ఈ సోదాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు సలీం మండల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి క్రైమ్ కి ఉపయోగించిన 6 మొబైల్ ఫోన్లు, 5 సిమ్ కార్డులతో పాటు సిటీ బ్యాంక్ లేబుల్స్, మోటరోలా స్టిక్కర్లు, ఏయుఎక్స్ కేబుళ్లను పోలీసులు సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు సలీం మండల్ తో పాటు ఈ ముఠాలోని ఇతర కీలక సభ్యులను కూడా పోలీసులు వదిలిపెట్టలేదు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ కు చెందిన సయ్యద్ హసీం రెజా అనే మరో కీలక నిందితుడిని పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. అలాగే ఈ ముఠా నెట్వర్క్ రాజస్థాన్ కు కూడా విస్తరించడంతో సైబర్ క్రైమ్ బృందాలు రాజస్థాన్లోని దుందార్ షాహార్ వద్ద నిఘా పెట్టి మరో నిందితుడికి బేడీలు వేశారు. వీరితో పాటు ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన మరో 2 నిందితులను కూడా పోలీసులు పట్టుకున్నామన్నారు డీసీపీ. ఫిజికల్ సిమ్ కింద కన్వర్ట్ చేయమని వాళ్ళే ప్రొసీజర్ చెప్పారు. ఫిజికల్ సిమ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒకటి కొరియర్ ద్వారా ఒక మొబైల్ పంపించారు. మోటరోలా మొబైల్, సిటీ బ్యాంక్ స్టిక్కర్ అతికిచ్చినటువంటి లోగో అతికిచ్చింది. ఆయన కూడా సిటీ బ్యాంక్దే అనుకొని భ్రమపడ్డాడు. ఆ మొబైల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ప్రీలోడెడ్ యాప్స్ తోటి అది మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఈయన ఎప్పుడైతే సిమ్ అయితే దాంట్లో వేసాడో ఈ సిమ్, ఈ ఫోన్, ఈ నెట్వర్క్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఆయన బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ కూడా షేర్ చేశాడో ఆటోమేటిక్గా అవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగానే అయిపోయింది. దాంతో వాళ్ళు అక్కడి నుంచే కంప్లీట్గా మొబైల్ ఈయన చేతుల్లో ఉంది కానీ ఆపరేటెడ్ బై సైబర్ అఫెండర్. రాష్ట్రాలు దాటి మరీ ఆపరేషన్ నిర్వహించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుబడిన నిందితులపై ట్రాన్సిట్ వారెంట్లు పెట్టి సిటీకి తరలించారు. వీరిపై కొత్త చట్టాల ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్లు 3184, 3192, 336, 338, 3402తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66D కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బ్యాంక్ అధికారులమని చెప్పి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మవద్దని, ఎలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయవద్దని, ఓటీపీలు ఎవరికీ షేర్ చేయొద్దని ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్గా మారింది సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైట్. ఈ నెల 22న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు సిటీకి వస్తుండటంతో మ్యాచ్ చూసేందుకు తెలుగు రాష్ట్రాల అభిమానులు భారీగా రానున్నారు. అయితే ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు యాజమాన్యం సిద్ధమవుతోంది. ఈ నెల 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు భారీగా రానున్నారు. దీంతో యాప్తో మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే 6 లక్షల మందికి పైగా అభిమానులు ఆన్లైన్ క్యూలో వేచి ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టికెట్ల కోసం భారీగా పోటీ నెలకొంది. అయితే టెక్నికల్ ఇష్యూస్తో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. సాధారణంగా అందుబాటులో ఉండే గ్యాలరీ టికెట్ల ధరలను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భారీగా పెంచిందని ఆరోపణలు వస్తున్నాయి. గత మ్యాచ్లకు 750 రూపాయలు ఉన్న టికెట్ ధరను ఇప్పుడు 1000కి పెంచారు. అలాగే ఇతర కేటగిరీ టికెట్ల ధరలను కూడా పెంచడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. 22nd మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉండే. యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్గా నేను చాలా ట్రై చేశాను. 5 o'clock టికెట్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ 2 lakhs వరకు క్యూ లైన్ వచ్చింది. అసలు ఎట్లా అన్ఫేర్ అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే టికెట్ ప్రైస్ 2000, 3000, 5000, 10,000 పెంచున్నారు. అసలు ఒక అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి క్రికెట్ చూడాలనిపిస్తున్నా కూడా అసలు అవ్వట్లేదు. ఓన్లీ ఏంటంటే బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోతుంది. అసలు హైదరాబాద్లో ఒక మ్యాచ్, ఆర్సీబీ మ్యాచ్ కానీ, సిఎస్కే మ్యాచ్ కానీ ఏదైనా సరే టికెట్ అస్సలు దొరుకుతలేదు. ఎవరు చూసలేదు. అసలు రేపటి నాటికి ఒక 10 years తర్వాత నాకు తెలిసి స్టార్టింగ్ టికెటే 10,000 కావచ్చు కూడా. అట్లుంది ఈ జనరేషన్. మొత్తం కమర్షియల్ అయిపోతుంది. టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత లేదని ఆరోపిస్తున్నారు అభిమానులు. అమ్మకాలు మొదలైన కొద్దిసేపటికే సోల్డ్ అవుట్ అని బోర్డులు పెట్టారని, దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని అనుమానిస్తున్నారు. కావాలనే టికెట్లను బ్లాక్ మార్కెట్ కు మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారనే విమర్శలున్నాయి. హైదరాబాద్ ఇంకా ఆర్సీబీ మ్యాచ్ ఉంది. సో మేము చాలా ట్రై చేసాము. టికెట్స్ ఓపెన్ అయినా విత్ ఇన్ 15 to 20 minutes సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో నేను తెలిసిన నెట్వర్క్ ద్వారా కూడా ట్రై చేద్దాం. ఇవందో 3,000, 4,000 ఎంత అన్నారో చేసాము, కానీ దొరకలేదు, అయిపోయాయి అన్నారు. సో నా పాయింట్ ఏంటంటే ఐపీఎల్ అనేది టోటల్గా కమర్షియల్.
టికెట్స్ కానీ ఇప్పుడు టీమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SRH RCB ఉంది, దానికి రేట్లు ఎక్కువ ఉంటాయి. మొన్న CSK మ్యాచ్కి 16,000 అయింది. ధోని వస్తున్నాడు అని చెప్పి లాస్ట్ 2 daysలో 16,000 చేసేసారు. సో IPL ఈజ్ టోటల్లీ కమర్షియల్. స్టేడియంలో నుంచి మ్యాచ్ చూడాలనుకునే వారికి అన్యాయం జరుగుతోందని, దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేస్తుంది సర్కార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాలకు సర్వీసులు పెంచాలని, పలు కొత్త కాలనీలకు బస్ సౌకర్యం కల్పించాలని వినతులు వచ్చాయి. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని బస్ సర్వీసులు పెంచుతోంది. ఇక మరోవైపు కొత్త కాలనీలకు ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ యాజమాన్యం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కొత్త రూట్లలో బస్సులను ఆపరేట్ చేస్తోంది ఆర్టీసీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కొత్త రూట్లలోనూ గత సర్కారు హయాంలో బస్సులే వేయలేదు. దీంతో ఇప్పుడు సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త రూట్లపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కనెక్ట్ కాని గ్రామాలకు దశల వారీగా బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది ఆర్టీసీ. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 10,100 బస్సులతో సేవలు అందిస్తోంది ఆర్టీసీ. రాష్ట్రంలో ఉన్న 12,804 గ్రామాల్లో ఇప్పటి వరకు 9,319 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించగా ఇంకా 1,701 గ్రామాలు కనెక్ట్ కావాల్సి ఉంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ నుంచి ఆయా నియోజకవర్గాల్లో బస్సులు కావాలంటూ 393 గ్రామాల నుంచి వినతులు వచ్చాయి. ఆ అభ్యర్థనల్లో ఇప్పటికే 252 గ్రామాలకు కనెక్షన్ ఇచ్చింది ఆర్టీసీ సంస్థ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు తాజాగా 238 కొత్త బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త రూట్లను ఏర్పాటు చేస్తూ సేవలను విస్తరిస్తోంది. కొన్ని రోజులుగా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆర్టీసీ ఆదాయంలో కూడా వృద్ధి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM E-డ్రైవ్ పథకం కింద తెలంగాణకు మరో 200 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ బస్సులను ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడపనున్నారు. సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ కలకుంట కాలనీ సమీపంలో 39 కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకుంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో టీం. 2 నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 85.36 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆల్ఫాజోలాన్ని తయారు చేయడంతో పాటు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆల్ఫాజోలం వేరే వాహనంలోకి మారుస్తుండగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో టీం పట్టుకుంది. హైదరాబాద్లో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామన్నారు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు. హైదరాబాద్లోని చందానగర్లో రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది భార్య. విషయం తెలిసి భర్తను నిలదీసేందుకు వెళ్లిన మొదటి భార్యపై భర్త దాడి చేశాడని ఆరోపిస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు. తనను, తన కొడుకును వద్దంటూ వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ముందు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చందానగర్ పోలీసులు. ఆయన కూడా వస్తాడు. పొద్దున్నే పోయిందంటే వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఏంటంటే నేను మళ్ళీ ఇంటికి
ప్రాబ్లం సాల్వ్ అయితే కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ప్రముఖ నటుడు మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అభిమానులు. సంబరాలు చేసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తన సతీమణి మౌనికతో కలిసి కార్యక్రమానికి అటెండ్ అయ్యారు మనోజ్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కాంగ్రెస్ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా తన వంతుగా ఈ సమాజానికి ఎంతో కొత్త సేవ చేయాలని అనుకుంటున్నానని చెప్పారు మనోజ్. ఇందులో భాగంగా ఐక్యధైర్య సేవా సమితి సంస్థను ఏర్పాటు చేసి పేదలకు సాయం అందిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు సతీమణి మౌనిక గారి మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దల దగ్గర నేర్చుకుంది 10 మందికి నిలబడటం, అది ఒకటి బలంగా నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేసాం, కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా యువతో ఇలా 10 మందికి సేవలు చేయాలని వచ్చే వాళ్ళందరికీ లైక్ మైండెడ్ పీపుల్ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్ లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే నవీన్ గారు ఈయన ఆ పేరు అనౌన్స్ చేస్తారు. దాని ముందు మాట్లాడేది ట్రైనింగ్ అవర్ ఏరియా ఎప్పుడు దీన్ని ప్రజలకు తీసుకెళ్తాం, దీని ఒక యూనిటీగా ఫామ్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈ రోజు బ్లడ్ డొనేషన్, అలాగే ఒక 5 మంది పిల్లల్ని మేము తీసుకుని వాళ్ళకి చదివిస్తూ ఉంటున్నాం నుంచి. అది ఇక్కడ ఆగదు, ప్రతి ఏరియాలోనూ, ప్రతి ఊర్లోనూ, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి టౌన్లోనూ ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. అండ్ మాకు జీవితం ఏదైనా గెలుపుందంటే ఈ ఆర్గనైజేషన్, ఈ ట్రస్ట్ ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడే రోజున జీవితంలో మీరు సక్సెస్ అయినట్టు అప్పటి వరకు కాదు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందు ఉన్న మా కుటుంబ సమయం అయిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి మనసుతో నేను మనోజ్ గారు ఒక ట్రస్ట్ ఆర్గనైజ్ చేసి ఇలాగా మీ ముందుకు రావడం అనేది నిజంగానే పైన మా తల్లిదండ్రులు ఈవెన వారు కష్టపడి మాకు ఒక పాత చూపించారు. ఆ పాటలో మేము కూడా నడవాలి, మా తర్వాత వచ్చి మా పిల్లలు కూడా సొసైటీకి మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ లో ఒక హెల్త్ సంబంధించే కాదు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్, అలాగే నమస్తే వాళ్ళని మేము ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాము. దాని కొలాబరేషన్ తో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్కి ఎలాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనేది ఒక టాయ్ మేకింగ్ కోర్స్ కానీ, బొమ్మలు తయారు చేయడం కానీ ముందుకి రాబోతున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు
చేసి సొసైటీకి మేము ఉపయోగపడేలాగా మా చేతులతో ఇంకా మంచి చేయాలని చేయబోతున్నామని అందరి దీవెనలో తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026లో అద్భుత ఫలితాలు సాధించారు రెసిడెన్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు. ఇంజనీరింగ్ విభాగంలో ఋషి రాష్ట్ర మొదటి ర్యాంక్, వెటర్నరీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో భార్గవ రాష్ట్ర 41వ ర్యాంకు సాధించారు. అన్ని విభాగాలలో అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. మాదాపూర్ సిద్ధి వినాయక నగర్లో ఉన్న నాక్షేష్ కన్వెన్షన్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. Great result, not only for that particular student, for the entire resonance. It is very happy. ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలతో ఎంతో ఆనందంగా ఉందన్నారు డైరెక్టర్ పూర్ణచంద్రారావు నర్రా. ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిరంతర శ్రమ, తల్లిదండ్రులు మాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బెటర్గా చేయాలి అని చెప్పి ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. అందరు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నాకు అప్పట్లో ర్యాంక్ ఎంత వచ్చింది, మా అమ్మాయికి ఎంత వస్తుంది, మా అబ్బాయికి ఎంత వస్తుంది. సో తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఈరోజు రావడం, దాంట్లో రెసిడెన్స్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది మాకు డెఫినెట్గా చాలా ప్రౌడ్ విషయం. సో ఈ ప్రౌడ్ మూమెంట్కి కారణమైనటువంటి రిషికి అండ్ ఆల్సో ఫ్యాకల్టీ మెంబర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సో జనరల్గా ఏంటంటే ఇది చాలా స్పెషల్ విక్టరీ. ఎందుకనంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవాల్వ్ అవుతూ ఉంది, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. రెసిడెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ ద ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. రెజో ఇంటిగ్రేటెడ్ కరికులంలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు బోర్డ్ ఎగ్జామ్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసి 1 కోర్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే విధంగా డిజైన్ చేసి చేయడం. దానివల్ల జేఈలో రిజల్ట్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్, ఇంటర్లో రిజల్ట్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అది వెబ్సైట్ అయినా, వేరే యూనివర్సిటీ ఎగ్జామ్ అయినా, అన్ని ఎగ్జామ్స్కి కూడా మంచిగా సేమ్ ప్రిపరేషన్ యూజ్ అవ్వడం అనేది ఇంటిగ్రేటెడ్ కరికులం యొక్క స్పెషాలిటీ. ఆ కరికులం ఈరోజు రిజల్ట్ ఇవ్వడం, అది స్టేట్ ఫస్ట్గా ఎమర్జ్ అవ్వడం. అండ్ మాకు గుర్తున్నంత వరకు, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు లాస్ట్ 25-30 ఇయర్స్లో టాప్ 2 ఇన్స్టిట్యూట్స్ కాకుండా వేరే ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ ర్యాంక్ రావడం ఇదే మాకు తెలిసినంత వరకు. వీఆర్ డెఫినెట్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ we learn from that seniors and we also క్రియేట్ అవర్ ఓన్ పాత్ అని చెప్పి నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో ఈ ఇయర్ రిజల్ట్స్ హైలైట్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు మాకు ఇంకా హ్యాపీగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈవెన్ బైపీసీ స్ట్రీమ్లో కూడా మా స్టూడెంట్కి, ఇప్పుడు ఋషికి ఎంపీసీ స్ట్రీమ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అప్రాక్సిమేట్గా జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మా స్టూడెంట్ శ్రీవిద్య అని చెప్పి ఆల్ ఇండియా ర్యాంక్ 1 కేటగిరీలో తనకి రావడం జరిగింది. సో ఆ రోజు మేము ఆ రిజల్ట్ చూసినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ రిజల్ట్తో పాటు ఇంకా కొంచెం హ్యాపీగా ఉన్నటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఈరోజు రిజల్ట్ హైలైట్స్లో ఓవరాల్గా మేము ఫస్ట్ నుంచి కూడా వర్క్ చేస్తున్న ప్రోగ్రాంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఈ ఇయర్ మన దగ్గర నుంచి ఎంపీసీ స్ట్రీమ్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అవుతున్నటువంటి విద్యార్థులు దాదాపుగా 4,000 మంది చిల్లర ఉన్నారు. దాంట్లో 4,000 మంది పైగా ఉన్నటువంటి విద్యార్థుల్లో ఈరోజు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఈ 2025 మార్క్స్ ర్యాంక్స్ కట్ ఆఫ్గా తీసుకుంటే 2025లో ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్, టాప్ 3 బ్రాంచెస్ కనుక తీసుకొని ఎలాంటి సీట్స్కి ఎలిజిబిలిటీ వస్తాయి అనేది కనుక క్యాలిక్యులేట్ చేస్తే 2025 కట్ ఆఫ్స్ ప్రకారం ఈరోజు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని దాదాపుగా మన దగ్గర చదివినటువంటి 4,000 పైగా ఉన్న స్టూడెంట్స్లో 1,250 మంది స్టూడెంట్స్కి స్టేట్ టాప్ 10 కాలేజెస్లో టాప్ 3 బ్రాంచెస్లో సీట్. Faculty members have supported me during this journey. They motivated me and they really focused on me during my 11th and 12th standard, especially 12th standard. Especially my maths faculty Ravinder sir, my chemistry faculty Kushal Kumar sir, and my physics faculty Aditya sir have supported me throughout this journey, MCET journey or JEE Mains journey. They were throughout me, they were available throughout 24 hours, clarifying my doubts. And so my all success, it is not only my success, it is my parents' success, my faculty success, whole Resonant success. I am so glad to be a part of Resonant success to the 46th MCET. So during my last 3 months journey, during my January 1st attempt mains, due to some health issues, I got secured less marks.
in my first attempt, but taking it in a positive way, motivating myself to score and secure. ఎప్సెట్ ఫలితాల్లో చారిత్రాత్మక విజయం సాధించారు కరీంనగర్లోని అల్ఫోర్స్ విద్యా సంస్థ విద్యార్థులు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో డి రిత్విక్ స్టేట్ 11వ ర్యాంకు సాధించారు. ఇంజనీరింగ్లో పి చరణ్ 22వ ర్యాంకు సాధించారు. 32 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించారు. ఇక 57 మంది విద్యార్థులకు 2000 లోపు ర్యాంకులు వచ్చాయి. 3000 లోపు 88, 4000 లోపు 127 మంది విద్యార్థులకు ర్యాంకులు వచ్చాయి. ఐఐటి మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు విద్యార్థులు. 450 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి వల్లే ఇంతటి ఘన విజయాలు సాధించగలుగుతున్నామని చెప్పారు అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి. అయిపోయిన మరి తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. మరి గత రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొడుతూ మరి ఇవాళ రాష్ట్ర స్థాయిలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 11వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 22వ ర్యాంక్, 74వ ర్యాంక్, ఇలా ఒక్కొక్క ర్యాంక్ చూస్తూ ఉంటే తెలుస్తుంది కరీంనగర్ జిల్లా మీద, కరీంనగర్ గడ్డ మీద మరి మన పిల్లలు ఏ రకంగా ర్యాంకులు సాధిస్తున్నారు. ఇవాళ అల్ఫోర్స్ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే హనుమకొండ కావచ్చు, జగిత్యాల్, మంచిర్యాల్, నిజామాబాద్, కరీంనగర్, ప్రతి ఏరియాలో ఉన్న అల్ఫోర్స్ స్టూడెంట్స్ అద్భుతంగా రాణించి ఇవాళ మరి ఆ 2 కార్పొరేట్ కళాశాలలు ధీటుగా ఏదైనా తెలంగాణలో మరి నాణ్యమైన విద్యను అందించే సంస్థ ఉందా, రిజల్ట్స్ మంచిగా తీసుకొచ్చే సంస్థ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ అల్ఫోర్స్ అనే విధంగా మరొకసారి మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఇవాళ గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి పరీక్ష ఏదైనా పర్లేదు మరి వెంటనే రిజల్ట్స్ని చేస్తూ అద్భుతమైన ఫలితాలతో ప్రతి సంవత్సరం ఆ రికార్డును మేమే బ్రేక్ చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. 100% రీఎంబర్స్మెంట్ వస్తుంది. మరి ఎన్ని మార్కులు వస్తుంది అనేది ఒక 60 మార్కుల లక్ష్యాన్ని ముందు నుంచే వీళ్ళందరికీ కూడా చేశాం. మరి వాళ్ళ 11th ర్యాంకర్, 22 ర్యాంకర్ చూసుకున్నట్లయినా కూడా వాళ్ళు నాట్ ఓన్లీ దీస్ ఎప్సెట్ మరి నీట్లో కానివ్వండి, ఐఐటీలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఈరోజు ఐఐటీ అడ్వాన్స్ పరీక్ష పూర్తి చేసుకున్నారు. పిల్లలు చాలా చక్కగా రాస్తున్నారు. మరి జూన్ 2వ తేదీ రోజు ఫలితాల్లో కరీంనగర్ నుంచి గతంలో ఎంతోమంది ఐఐటీలను మనం చూపించాం. ఈ సంవత్సరం కూడా ఒక 40 మంది ఐఐటీలో సీట్లు వచ్చే విధంగా ఒక పక్క ప్రణాళికలతోటి కోచింగ్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ రాబోయే రోజుల్లో మేము చూపిస్తాం. I'm very happy with my rank and I want to thank my parents and my brother who were emotionally so much supportive for me, and I even want to thank our chairman sir for providing very good faculty for us to achieve this rank. And I was actually preparing for NEET and I went and written MCET and I have secured this rank, and I am expecting a very good rank in the re-NEET exam too, and I want to join in AIIMS Delhi and want to pursue my goal, doctor, and want to serve the nation. I studied 8 to 8 hours a day and my teacher supported a lot. And thanking VNS sir, he gave me inter free study because I got it 10 GPA in 10th class. I was studying 6th class onwards in Alfors. I learned very much discipline. I courage to succeed my goal. I got 484 rank, and I am thankful to my parents and the management for making me this successful. And with their vigorous efforts, dedication, and attention, only this was possible. Ranks of statewide, which is only possible due to our teachers' coordination and support, and we are grateful to have such experienced teachers which helped us prepare and handle several exams at a time, and we are expecting the topmost ranks in national level too. And సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దాపూర్లోని ఉత్తగిరి ఆశ్రమంలో శని త్రయోదశి, శని జయంతి సందర్భంగా శనీశ్వరుని ఆలయంలో శనిదేవునికి కుటుంబ సమేతంగా తైలాభిషేకాలు నిర్వహించారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ దండెపు బస్వానందం. ఈ ఆశ్రమానికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బస్వానందాన్ని ఆశ్రయ పీఠాధిపతి శ్రీ 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 మహారాజ్ శాలువతో సత్కరించారు. అంతకుముందు బస్వానందం కుటుంబానికి సిద్ధేశ్వర గిరి మహారాజ్, శ్రీ శ్రీ మాతాలక్ష్మి అమ్మ, శ్రీ శ్రీ నందిని అమ్మలు ఆశీర్వాదం అందజేశారు. విశ్వదాయః మన్యో వజ్రిన్నభిమామామవర్స్వానః వదస్సూన్ ఋతబోధేర్ధాతేః ఆదిత్రైః దక్షిణతో భవామేధాః వృత్రాణి సంగనావఘోరే రుహోమితే ధరణం మధ్వ అభ్యాముభాముపాం శుభతమాపి భావ త్వయా మన్యో శరణమార్జంతో
అదిశమాన సోదృహితామరుత్వః విఘ్నేశమహాయుధా సంశిషానాభిప్రయం పునరో అగ్నిరోపాః అగ్నిరివమన్యోద్వితసహస్వదేనారీర్ణ సహురే హోదయేది అస్వాయ శత్రున్ముపజస్వవేదవో స్వామిమానో విమృధో నిజస్వ సహస్వమన్యోభిమాతిమస్మయం రుధం రుణన్ ప్రమృణన్ ప్రేహి శత్రున్నో ఉగ్రంతే పాదో నంద్వారుద్రే వశీవశన్న యశైకజస్వం ఏకో భౌనామసి మన్యవేలుతో విధం కృతరుత్వయాయుధావయంతం గోధమో విషయా. కూకట్పల్లి సెగ్మెంట్లోని గాయత్రీనగర్ డివిజన్ జనప్రియ నగర్ పర్వత నగర్లోని శ్రీ శివ రామాంజనేయ త్రికుటాలయం పునర్నిర్మాణంలో భాగంగా 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నూతన విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నారు ఆలయ అర్చకులు స్థపతి సాయిరాం. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్రంలోని సావిత్రి పీఠం నుంచి శతశ్రీ శంకరాత్మానంద సరస్వతి స్వామి, శ్రీ 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 అంబాత్రేయ క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ 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 ఆదిత్య పరశ్రీ గురు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. అదేవిధంగా పవన్ కృష్ణశాస్త్రి, చంద్రేశ శర్మ చేతుల మీదుగా ఈ క్రతువు సాగుతుందన్నారు స్థపతి సాయిరాం. జూన్ 23న రుద్ర ఏకాదశి యాగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. 24వ తేదీన స్వామివారి దర్శనం ప్రతి ఒక్కరికి కలుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఆలయ నిర్వాహకులు. జనప్రియ నగర్ పర్వత్ నగర్ గాయత్రి నగర్ 254వ డివిజన్ హైదరాబాదు. ఇక్కడ పాత శివాలయం ఉండింది. ఆ శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం కోసం 3 సంవత్సరాల క్రితం జీర్ణోద్ధరణ కార్యక్రమం ప్రారంభమైంది. నేటికి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా దివ్యంగా పూర్తి చేసుకున్నాము. కావున వచ్చే నెల జూన్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు పాంచాహ్నిక దీక్షతో దివ్య ప్రతిష్టా మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనల్ని అందరినీ అనుగ్రహించడానికి గురువుగారు ఆదిత్య పరాశ్రీ గురువుగారు, అలాగే కర్ణాటక నుండి దావణగిరి సావిత్రి పీఠం నుండి అష్టోత్తర శతశ్రీ శంకరాత్మానంద సరస్వతి మహాస్వామీజీ వారు ఈ యొక్క కార్యక్రమంలో దివ్య ఉపస్థితికి వేంచేసి వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చంద్రేష్ శర్మ బెంగళూరు వాసి గారు వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో 23వ తేదీ రుద్ర ఏకాదశిని యాగం అత్యంత విశిష్టంగా జరపబడుతున్నది. అలాగే 24వ తేదీ ఉదయాత్పూర్వము ప్రతిష్టా కార్యక్రమాలను ముగించుకొని 24వ తేదీ 10-11 గంటల ప్రాంతంలో నిరీక్షణ ఉంటుంది. ఆ సందర్భంలో భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క పుత్ర పౌత్ర అభివృద్ధికి, వారి యొక్క విద్య కళ్యాణ ఇత్యాది ఏవైనా సమస్యలున్నా కూడా అవన్నింటి కూడా నివృత్తి కోసము ఈ యొక్క దివ్య కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా. అంతకుముందు ఒక వటవృక్షము, అలాగే చిన్న ఆంజనేయ స్వామి దేవాలయము, అలాగే ఒక చిన్న శివాలయం ఉండేటువంటిది. అవన్నీ కూడా అంటే శాస్త్రబద్ధంగా లేకుండా వారికి ఇక్కడ ఉన్నటువంటి కర్తలు వారికి తోచినట్టుగా వాళ్ళు పూజిస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత మమ్మల్ని శాస్త్రబద్ధంగా ఒక దివ్యమైనటువంటి దేవాలయ నిర్మాణం చేయాలి అని అనుకుని సంకల్పం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి బాలాలయ ప్రతిష్ఠ చేశాము. సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 4 దేవాలయాలు వస్తున్నాయి. త్రికూటాలయంలో 3 దేవాలయాలు, మధ్యలో ప్రధానంగా స్ఫటికలింగ సహిత నక్షత్రపీఠ సహిత శివాలయము, అలాగే సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి ఆలయము, అలాగే అభయాంజనేయ స్వామి వారి ఆలయము, నైరుతిలో గణపతి దేవాలయాలు, అలాగే నవగ్రహము, నంది, బలిపీఠము, ఇవన్నింటినీ కూడా శాస్త్రోక్తంగా ఈ 24వ తేదీ ప్రతిష్టా కార్యక్రమంలో. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టీవీ 6 న్యూస్.